ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనము. సహోదరి సహోదరులారా, 111వ కీర్తన యెహోవా యొక్క నీతి న్యాయాల గురించి, ఆయన క్రియల గురించి తెలియజేస్తే, 112వ కీర్తన విశ్వాసి నీతి న్యాయాల గురించి, క్రియల గురించి తెలియజేస్తుంది. 111వ కీర్తనలో దేవుడు మానవ హృదయాల్లో చేసే పని ఫలితం 112వ కీర్తనలో చూడవచ్చు. దేవుని పనులన్నిటిలోకి బహుశా ఇది గొప్పది. ఏ మనిషిలోనైనా నిజమైన నీతి న్యాయాలు ఏమాత్రం ఉన్నా అందుకు స్తుతించవలసినది యెహోవానే. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం, ఆయన ఆజ్ఞలను పాటించడం దగ్గర సంబంధం గలవి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది అని. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇజ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇజ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి అని. ప్రియులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు: మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. ఇదిగో, అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గల వారే పండుకొనెదరు అని. సహోదరి సహోదరులారా, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను స్తుతించాలని, నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ అందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతించుచు, నీకు మొరపెట్టుచు, నీ శాసనములను అనుసరించి జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు గనుక మేము ఆత్మ విషయముల మీద మనస్సుంచుచు ఆత్మానుసారముగా జీవించుటకు కృపచూపమని, మా జీవితాలను బట్టి మహిమ, ఘనత, ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.